నాన్న చనిపోయారనే విషయం ఇంటర్వ్యూ చేసే మేనేజర్‌కి ఎలా కన్వే చేయాలో కూడా నాకు అర్థం కాలేదు. వాళ్ళు ఇంటర్వ్యూ పోస్ట్‌పోన్ చేస్తారో లేదో అని చాలా భయమేసింది. అప్పుడే నాకు ఒక కాల్ వచ్చింది. కాల్ చేసింది ఎవరో కాదు, నా వెల్ విషర్. దట్ పర్టిక్యులర్ పర్సన్ ఈస్ వర్కింగ్ ఆన్ దట్ సేమ్ కంపెనీ ఫర్ ఎ ఇయర్ అన్నమాట. మేనేజర్‌తో మాట్లాడా, నువ్వేం వర్రీ కాకు అని. ఆ పర్టిక్యులర్ మేనేజర్ 1 వీక్ కావాలా, 10 డేస్ కావాలా, లెట్ హిమ్ టేక్ హిస్ ఓన్ టైమ్ అని అన్నారంట. అప్పుడు అనిపించింది దేర్ ఆర్ లాట్ ఆఫ్ గుడ్ పీపుల్ అవుట్ దేర్ అని. నాన్నగారు చనిపోయిన 3 డేస్‌కే నేను కాలేజ్‌కి మళ్ళీ రిటర్న్ వెళ్ళాను. ఎందుకంటే సెమిస్టర్ ఎగ్జామ్స్ ఆల్రెడీ 2 మిస్ అయ్యా. మిగతా 3 కూడా మిస్ అయితే లాస్ట్ ఇయర్‌లో అన్నీ క్లియర్ చేసుకోవడానికి ఇబ్బంది అవుద్దని. ఒక్క సబ్జెక్ట్ మిగిలిపోయినా సరే కష్టపడి ఇంటర్వ్యూ పాస్ అయినా నాకు ఉపయోగం ఉండదు. వితిన్ ద సేమ్ వీక్ ఇంటర్వ్యూ పెట్టారు. ఇంటర్వ్యూ క్లియర్ చేశాను. అండ్ నెక్స్ట్ వీకే హెచ్ఆర్ మెయిల్ వచ్చింది. జనవరి 13 నుంచి జాయిన్ అవ్వాలి అని. 5.8 సీజీపీఏ, 6 బ్యాక్‌లాగ్స్‌తో స్టార్ట్ అయిన నా ఈ బీటెక్ జర్నీ 7.4 సీజీపీఏ చాలా మంచి ప్యాకేజ్‌తో, లాట్స్ ఆఫ్ మెమరీస్, లాట్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్సెస్‌తో ఎండ్ అయింది. నా ఈ పర్సనల్ జర్నీని ఇక్కడ చెప్పడానికి ఒక రీజన్ ఉంది. ఎవ్రీ ఎండ్ రైట్స్ ద ఫస్ట్ లైన్ ఆఫ్ ఎ న్యూ స్టోరీ. నాకు బ్యాక్‌లాగ్స్ ఉన్నాయి, చదువు రాదు, నాన్న చనిపోయారు, జాబ్ రాదు అని కూర్చోలేదు. చాలా మంది అనుకున్నది సాధించలేదు అనే ఒక ఫీలింగ్‌తో ఉంటారు. మేబీ మీరు సాధించాలనుకున్న విషయం కాకుండా మీకేదో రాసి పెట్టుందేమో. సో, ఒక చిన్న హోప్‌ని ఇప్పుడు మన హార్ట్‌లో పెట్టుకుందాం. అండ్ లెట్స్ సే ఆల్ ఈజ్ వెల్.